తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ఏంటి సార్ ఈ న్యూ లుక్? యాదగిరిగుట్ట వెళ్ళానండి. యాదగిరిగుట్ట నరసింహస్వామి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకున్నారు. మొక్కేం లేదు, మా మేనల్లుడిది తలనీలాలు మొక్కు ఉండేది. అలాగే అందరం వెళ్ళాం, టీం మొత్తం వెళ్ళి అందరికి ఒక 6 గుండ్లు అయిపోయాయి. అందులో నాది కూడా. అంటే చాలా కాలం అయింది కదా, 6 మంత్స్ అయింది, 6 years అయింది ఆల్మోస్ట్ గా. 6 years నుంచి ఉండేసరికి లోపల కూడా కొంచెం డాండ్రఫ్ వస్తుంది. అది కూడా క్లియర్ అయిపోద్ది పనిలో పని అని. స్వామి కార్యం స్వకార్యం. కొత్తగా కొత్త సంవత్సరం కొత్తగా మొదలు పెట్టబోతున్నారు మీరు. కొత్త లుక్ అన్నమాట. మరి మేము కూడా మొదలు పెట్టాలి. అమావాస్య వచ్చేస్తోంది కాబట్టి ఈ అమావాస్య ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య. మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకుంటే కొత్త సంవత్సరం అంతా చాలా సాఫీగా వెళ్తుంది. ఇంకా ఈ రాశి ఫలాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఒక్కటి అంటే మొదలు పెట్టేది కొత్త ఇయర్ కి నాంది పలకడానికి మేము ఈ అమావాస్యని ఎలా వినియోగించుకుంటాం? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ మనం ఒక కొత్త విషయం తెలుసుకోవాలి. ఈరోజు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఏంటంటే, మనం ఎంతసేపు మహాదశలు బాలేవు కదా, అంతర్దశలు బాలేవు కదా, అండ్ అట్లాగే వాస్తు బాలేదు, వీటి మీద కాన్సన్ట్రేషన్ అందరూ చేస్తుంటారు. కానీ మనం కొన్ని పర్వదినాల్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం. మనకు అయ్యే పనులు అవ్వవు. ఒక పని ప్రారంభిస్తున్నామండి, ఇది అయిపోద్ది అనుకున్నాను, ఆగిపోయింది. లేకపోతే మహాదశ బాగుందన్నారు, అంత బాగానే ఉంది, కానీ ఎందుకో ముందుకు కదలట్లేదు. దీనికి కారణాలు ఏమిటి అంటే, ఇక్కడ జాతకం చూస్తే దశ బాగానే ఉంది, అంతర్దశ బాగానే ఉంది, ఉన్న ఇల్లు బాగానే ఉంది, కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే అమావాస్య వచ్చినప్పుడు ఆ యొక్క పర్వదినాన్ని వాడుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదేమిటండి, అదెందుకు వాడుకోకపోతే అదెందుకు చేస్తుంది అంటే, మనకెప్పుడూ కూడా అమావాస్య వచ్చినప్పుడు నెగటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. మనకి ఇప్పుడు చూడండి, రోజు బాగానే ఉన్నాం, కానీ జ్వరం వచ్చింది, ఏమవుతుంది, ఆ రోజు లేవలేము, కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే దగ్గు, కాఫ్, జలుబు చేసింది అంటే ఏంటి, సంథింగ్ ఒక మెడికల్ రిలేటెడ్ సంబంధంగా ఒక ఎనర్జీ మనలోకి ఉంది, ఆ బ్యాడ్ ఎనర్జీ. అది కఫన్ రూపంలో అనుకోండి, జ్వరం రూపంలో అనుకోండి, మనం కదలనీయకుండా చేసింది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమావాస్య సమయంలో ఈ యొక్క ఆత్మలకు కానివ్వండి, అదేవిధంగా పిశాచాలకు కానివ్వండి, వీటికి ఎనర్జీ పెరుగుతుంది. అందుకే పర్టికులర్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారు, అమావాస్య రాగానే పితృదేవతలకి పితృతర్పణాలు వదలడం, పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఒక ఎనర్జీని కంట్రోల్ చేసేది దేవతలకి ఎంత ఉంటుందో పితృదేవతలకి ఎక్కువ ఉంటుంది, ఇలాంటి ఎనర్జీస్ని కంట్రోల్ చేసేది. ఎప్పుడైతే మనం వాళ్ళని పిలిచి ఇస్తామో, వీళ్ళకి ఏదైతే పిశాచ యోగాలుండి పర్టికులర్గా అమావాస్య సమయంలోనే వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైనా పిశాచ యోగం ఉన్నప్పుడు అటాక్ అవ్వడం అప్పుడే అటాక్ అవుతూ ఉంటుంది. మరి ఆ టైంలో కొంతమందికి అయితే మహాదశలు, అంతర్దశలు వీక్గా ఉంటాయి. పిశాచ యోగాలన్నీ కూడా మనకి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, కుజరాహు, శని రాహు, అండ్ కొంత సాటర్న్ బాగా పాడైపోయి, రాహు బాగా పాడైపోయిన మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడే జరుగుతూ ఉంటుంది. రాహు ఆల్రెడీ పాపగ్రహం కదా సార్, ఇంకా పాడైపోవడం అంటే ఇంకో పాపగ్రహంతో కలిస్తే ఇంకా పాడైపోవడం సార్. అంతే కదా. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడు ఆల్రెడీ కొంచెం వాడు అట్రాక్ట్ అవుతున్నాడు, పోయి ఇంకో రూమ్ లో వాడిని ఒక హాస్టల్లో పడేసి, ఆ రూమ్ లో 2-3 ఉన్నారు మంచి వీడిని పాడు చేయడానికి పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలానే ఇది కూడానా? అంతే కదా. ఇప్పుడు వీడినే పాడు చేయడానికి పుట్టినవాడు ఒక జాతకుడు ఉంటాడు, వాడు వీడు కలిస్తే. అట్లాగే గ్రహాలు కూడా ఏంటంటే, ఒక శుభగ్రహం పాపగ్రహంతో కలిసినప్పుడు ఈ శుభగ్రహం కొంత పాడవుతుంది, ఆ పాపగ్రహం కొంత శుభం అవుతుంది, సహవాస దోషం లాగా. అలాగే ఇప్పుడు మనం చూడండి, చాలా సినిమాల్లో చూస్తుంటాం, వీడు ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్తాడు, అక్కడ జైల్లో ఇంకోటి పరిచయం అవుతాడు, ఇంకొక క్రిమినల్, వాళ్ళిద్దరు కలిసి ఇంకా పెద్ద పెద్ద క్రిమినల్స్ అవుతారు. సహవాస దోషం లాగా. ఏంటంటే ఈ గ్రహం గనక, పాపగ్రహాలు కొన్ని పాపస్థానాల్లో ఉంటే విపరీతమైన మొండితనాన్ని, పరాక్రమాన్ని కూడా ఇస్తాయి, కానీ కొన్ని అదృష్టాన్ని కలిగించే స్థానాల్లో ఉంటే వాళ్ళకి అదృష్టం కోల్పోతుంటారు. అలా కోల్పోయేటువంటి వాటిల్లో ఈ అమావాస్యలు గొప్ప పర్వదినంగా మనం అర్థం చేసుకోకుండా, ఆ రోజు స్వయం పాకం ఇవ్వడం స్కిప్ చేసేసి, లేకపోతే ఈవినింగ్ టైం మనం దీపారాధన చేసి లలిత చేసుకోవడము, ఇవేవి చేయకపోతే ఏమవుతుందంటే, మనకు తెలియకుండా నెగటివ్ ఎనర్జీస్ మనం దగ్గర అయిపోతాం. ఎప్పుడైతే మనం నెగటివ్ ఎనర్జీకి దగ్గర అవుతామో మనకు కనబడదు. అది ఎట్లా ఉంటుందంటే, ఈ పిశాచ యోగాలు పట్టినప్పుడు మనిషికి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫస్ట్ ఏంటి, ఎలాగో ఉందండి,
పోనీ ఆరోగ్యం దెబ్బతినకపోతే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సరే రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే, ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని గొడవ పడుతూ ఉంటారు. ఓకే, అలాగే అసలు వీళ్ళని చూస్తుంటే ఇంక అవతల వాడికి ఏ సహాయం చేయబుద్ధి కాదు. ఏంటి నాకేదో బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను నీచంగా చూస్తున్నారు, నేను ఎవరినైనా ఏదైనా సహాయం అడిగినా సరే నాతో అసలు అందరికీ సహాయం చేస్తాను, నా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది. ఇవన్నీ ఏంటంటే లోపల ఉండేటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, పిశాచం అనే ఎనర్జీ ఏదైతే ఉందో, వీడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేదని సహాయం అడిగేసరికి వాడు మైండ్ని మార్చేస్తుంటుంది. అప్పటి వరకు వీడికి కూడా అర్థం కాదు, ఏంటి అందరికీ నేను వీడికి ఎందుకు నేను వద్దన్నాను, ఏమో ఎందుకు వద్దన్నానులే అనిపిస్తుంది. కానీ అది అలా వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం అమావాస్యలు వచ్చినప్పుడు మన యొక్క సాంప్రదాయంలో స్వయం పాకం ఇవ్వాలి. వాళ్ళు కంట్రోల్ చేస్తారు. పితృదేవతలు అంటే కేవలం ఏదో ఉన్నారన్నట్టు కాదు, వాళ్ళు వంశాన్ని అలా కాపాడుతూ ఉంటారు. దీనికి మనకు ముందుగా ఏదైనా పిశాచ యోగం పట్టేటప్పుడు కొన్ని స్వప్నాలు కూడా వస్తాయి. నల్లటి ఆకారాలు కల్లోకి రావడం, నల్లటి ఆకారాల కల్లోకి రావడం. పిశాచ యోగం మనిషికి పట్టినప్పుడు అది వీక్గా ఉంది, ఎవరికి అవుతుంది ఇది ఎక్కువగా అంటే సన్ వీక్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి అటాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది జరిగింది అన్న తర్వాత మీరు ఏదో పని చేస్తుంటే వెనక నుంచి ఏదో బ్లాక్ ఏదో వెళ్ళిన షాడో పాస్ అయినట్టుగా అవుతూ ఉంటుంది. తినబుద్ధి కాదు, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంటుంది, ఫేస్లో ఏదో తెలియని ఒక డిఫరెంట్ కళావిహీనంగా అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు పట్టుకోవాల్సిన పితృదేవతల్ని, లేకపోతే మంచి ఉపాసనా పరులు ఉంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ కృపతో కొన్ని దోషాలు పోతాయి. లేదు ఏదైనా ఒక దీక్ష తీసుకోవడం, క్షేత్ర దర్శనం చేసుకోవడం, లేదంటే లేదు అంటే మనకి సున్నాల పన్నం అని ఉంటుంది వేదంలో ఒకటి. సున్నాల పన్నం అని ప్లే చేస్తే ఇంట్లో కనుక చేయించుకుంటే ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఒకవేళ అవైలబుల్ గా ఉంటే వినొచ్చు. సున్నాల పన్నం వేద సంబంధించినటువంటి అది ఖచ్చితంగా ఇటువంటి నెగటివ్ ఎనర్జీస్ పోవడానికే. ఇవన్నీ చేసుకునే కంటే అదేదో ముందే మనం చక్కగా స్వయం పాకం ఇచ్చేసి చేసుకుంటే అయిపోతుంది అక్కడ దాకా వచ్చి అదేదో కాలిరకు కొట్టుకొని కట్టుకట్టుకున్నట్టు కాకుండా ప్రతి అమావాస్యని ఇలా వినియోగించుకోవాలి. అద్భుతం సార్. అయితే లలితా సహస్రనామాలు కూడా పఠిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అనేది పౌర్ణమి అమావాస్యలకు చెప్తారు కదా సార్. రేపు రాత్రే చేసుకోమంటారా సార్? ఎప్పుడైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన ఈవినింగ్ దాటిన తర్వాత చేస్తే చాలా మంచిది, పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అసుర శక్తులకి రాత్రి సమయంలో, దీనికి మనకి మహాభారతంలో కూడా ఉంటుంది, యుద్ధం జరుగుతుంటే చెప్తాడు, ఘటోద్గజుడు అసురుడు కదా, రాత్రి పవర్ ఎక్కువ ఉంటుంది బాబాయ్, వాడు చీకటి అవ్వకముందు తొందరగా శంఖం అవుతుంటారు ఆయన, కొంచెం చీకటి పడిందంటే వాడిని మనం తట్టుకోలేము కాబట్టి ఇవి చేసుకుంటుండాలి. వీలైతే కాస్త ఈ పక్షులకి వీటికి కూడా ఏదైనా తినిపించడం చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చేటటువంటి ఈ ఆఖరి అమావాస్యను ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషంగా వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం. చాలా మంచి ఇది చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.